వెల్కమ్ టు 5D మీడియా. ఈ వీడియోలో మనం నగర నియోజకవర్గం యొక్క సర్వే ఫలితాలు చూద్దాం. ప్రధాన పార్టీలైనటువంటి వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలు ఈ నియోజకవర్గంలో అభ్యర్థులను ప్రకటించక ముందు ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఆర్కే రోజా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ప్రకటించక ముందు చాలా ఊహాగానాలు వినిపించాయి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మండల స్థాయి నాయకులు ఎవరో కూడా రోజా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయొద్దని తమ అధిష్టానానికి వాళ్ళ నిరసన గళం వినిపించినట్లుగా అప్పుడు వార్తలు వచ్చాయి. వీరందరూ కూడా అధిష్టానాన్ని కలిసి రోజాకి కనుక టికెట్ ఇస్తే మేము పూర్తి స్థాయిలో పనిచేయరని, క్యాడర్ మొత్తం వ్యతిరేకంగా ఉన్నారని చెప్పడం జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సందర్భంలో అధిష్టానం కూడా కొంత పునరాలోచన చేస్తుంది ఈ టికెట్ విషయంలో అనే వార్తలు కూడా అప్పుడు వినిపించాయి. ఆర్కే రోజా ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. పైగా ఆవిడ ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్పై వాడే భాష, తర్వాత ఆవిడ ప్రెస్ మీట్లలో వాళ్ళని విమర్శించే స్థాయి కూడా హద్దు మీరి ఉంటుంది అనేది జనరల్గా ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధిష్టానం రోజా వైపు మొగ్గు చూపడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయానికి వస్తే ఈయన గాలి భానుప్రకాష్, ఈయన గాలి ముద్రకృష్ణమనాయుడికి కుమారుడు. అయితే ఈయన 2019 ఎన్నికల్లోనే పోటీ చేయడం జరిగింది. అప్పుడే రాజకీయ అరంగేట్రం చేయడం, 2019 ఎన్నికల్లో నగరం నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఈయన స్వల్ప ఓట్లతోనే పరాజయం పాలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకముందు నుంచి కూడా ఇక్కడ ఈయనే అభ్యర్థి అనే విషయంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్కి కానీ కార్యకర్తలకు కానీ పూర్తి క్లారిటీ ఉంది. అభ్యర్థుల్ని ప్రకటించక ముందు ప్రధాన పార్టీల్లో జరిగిన పరిణామాలు ఇవన్నీ. ఇక అభ్యర్థుల యొక్క గత చరిత్రను ఒకసారి చూసుకుందాం. అంటే ఆర్కే రోజా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆర్కే రోజా పోటీ చేస్తున్నారు. ఈవిడ 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. 2004లో తెలుగుదేశం పార్టీ తరఫున నగరం నుంచే పోటీ చేయడం జరిగింది. 2009లో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచే చంద్రగిరి నుంచి పోటీ చేయడం జరిగింది. ఈ 2 పర్యాయాలు కూడా ఆవిడ ఓటమి పాలవడం జరిగింది. తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి నగరం నుంచి పోటీ చేయడం జరిగింది. ఈవిడ 858 ఓట్ల స్వల్ప ఓట్లతో అప్పటి ఎన్నికల్లో గట్టెక్కడం అయితే జరిగింది. తర్వాత 2019 ఎన్నికల్లో కూడా ఈవిడ పెద్ద మెజార్టీ ఏం రాలేదు. 2800, 3000 ఓట్లు అంటే అవి మనం అసెంబ్లీ స్థాయిలో తక్కువ ఓట్లుగా మెజార్టీగానే చూడాలి. కాబట్టి 2019 ఎన్నికల్లో కూడా ఈవిడ స్వల్ప ఓట్లతోనే గెలిచినట్లుగా మనం భావించాలి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ విషయానికి వస్తే ఈయన 2019 ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేయడం జరిగింది. అయితే ఈయనకి గాలి ముద్రకృష్ణమనాయుడు యొక్క లెగసీ, అంటే ఆయన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడై ఉండటం చేత ఈయన నియోజకవర్గ స్థాయిలో ఈయనకి అనుకూలంగా ఉండేవాళ్ళు. ఈయనకి అంటే తండ్రి ద్వారా వచ్చే లెగసీ ద్వారా వచ్చిన పరిచయాలు ఇవన్నీ కూడా ఈయనకు బాగానే ఉపయోగపడినాయని చెప్పాలి. ఆ ఎన్నికల్లో కూడా అంటే జగన్ గాలిలో కూడా గట్టి ఫైట్ని ఇచ్చినట్టే మనం మాట్లాడుకోవాలి. అంటే రోజా సినీ నాటి అవడం, అంతకుముందు ఎన్నికల్లో కూడా ఆవిడ ఓటం పాలై ఉండటం కూడా ఆవిడకి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అంత వేవ్ ఉన్నప్పుడు కూడా, అంత జగన్ వేవ్ ఉన్నప్పటికి కూడా ఈయన కేవలం 2800, 2900 ఓట్లతోనే ఓటం పాలవడం అనేది. ఇక నియోజకవర్గం యొక్క విషయానికి వస్తే మొత్తం 5 మండలాలు ఉన్నాయి. విజయపురం, నిండ్ర, నగరి, పుత్తూరు, వడమలపేట, మొత్తం 5 మండలాలుగా విస్తరించి ఉంది ఈ నియోజకవర్గం. తర్వాత ఈ మండల స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రధాన నాయకులు అందరూ కూడా రోజాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లుగా అక్కడ నుంచి మన నియోజకవర్గం నుంచి వార్తలు వస్తున్నాయి. అదొకటి. జిల్లా సేవ అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నాయకులైనటువంటి పెద్దిరెడ్డి, తర్వాత నారాయణ స్వామి, వీళ్ళందరూ కూడా రోజా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అధిష్టానం ఏమీ పట్టించుకోకుండా రోజాకి టికెట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ సరే, ఇప్పుడు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు సహకరించకపోయినా నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల స్థాయి నాయకులు సహకరిస్తేనే ఆవిడ గెలుపు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఓటర్లతో డైరెక్ట్ యాక్సెస్ ఉండేది మండల స్థాయి నాయకులకి, ఆ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లతో డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. ప్రధానంగా 5 మండలాల్లో ఉన్నటువంటి ప్రధాన నాయకులు అందరూ కూడా ఈవిడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అది ఆవిడ సానుకూలంగా దాన్ని పరిష్కరించుకుని ఎన్నికల సమయానికి పరిష్కరించుకుంటారా లేదా అనేది తెలియదు. ఇంకా ఎన్నికలు దగ్గర పడిపోయినాయి. మరి ఇప్పటికి కూడా వాళ్ళు అసమ్మతితోనే ఉన్నారు, వ్యతిరేకంగానే ఉన్నారనే వార్తలు అయితే అక్కడి నుంచి మనకు వినిపిస్తున్నాయి. తర్వాత గాలి భానుప్రకాష్ విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఓడిపోయి ఉండటం, అది కూడా చాలా స్వల్ప ఓట్లతోనే ఓడిపోయి ఉండటం కూడా ఒక కారణం. అదొకటి. ఈయన గాలి ముద్రకృష్ణమనాయుడు కొడుకై ఉండటం కూడా ఒక ప్రధాన ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఆర్కే రోజా విషయానికి వస్తే ఇక ప్రతి మండలంలో కూడా మండల స్థాయి నాయకులు ఎవరికి కూడా అవకాశం లేకుండా అంటే గ్రామ స్థాయిలో ఏదన్నా ప్రోగ్రాం జరిగినా, మండల స్థాయిలో జరిగినా, నియోజకవర్గం స్థాయిలో జరిగినా కూడా ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ కుటుంబమే, రోజా భర్త, వాళ్ళ సోదరులు వీళ్ళే ఆర్గనైజ్ చేసేవాళ్ళు. అంటే లోకల్ నాయకత్వాన్ని ఎదగనీయకుండా, లోకల్ నాయకత్వానికి అవకాశాలు కల్పించకుండా
మొత్తం వాళ్ళే కుటుంబ పాలన సాగించారనేది ఈ నియోజకవర్గం స్థాయిలో వినిపిస్తున్న మాట. దీంతో వాళ్ళ కుటుంబం మీద అంటే రోజా మీద వాళ్ళ కుటుంబం మీద తీవ్ర వ్యతిరేకత అయితే ఏర్పడింది. నియోజకవర్గం వారీగా చూసుకుంటే తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అదొకటి ఆవిడ ఈ మధ్యకాలంలో ఎస్సీ ఎస్టీలుమా అని చెప్పి పోలీసుల ముందు ఎస్సీ ఎస్టీలుమా అని ఏదో ఒక ఎస్సీ ఎస్టీలను కొంచెం అవమానకరంగా మాట్లాడినట్టుగా కొంత వార్త కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది కూడా కొంత ఎస్సీ ఎస్టీ ఓట్లలో ప్రధాన ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాల లబ్ధిదారులు ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీల్లోనే ఉంటారు. ఇక్కడ ఓటర్లు కూడా ఎస్సీ ఎస్టీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓటర్లలో పథకాల లబ్ధిదారులు ఎక్కువగా ఉంటారన్నమాట. దానివల్ల రోజాకి ప్లస్ అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల వల్ల రోజా ప్లస్ అవుతుంది అనే ఒక అంచనా కూడా ఉంది. అయినప్పటికీ ఈవిడ గత 2 సార్ల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటం, యాంటీ ఇన్కంబెన్సీ అంటే గవర్నమెంట్ మీద ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ కూడా కొంత ఈవిడికి నష్టం చేయవచ్చు అని తెలుస్తుంది. ప్రధానంగా ఈవిడ వ్యవహార శైలి అంటే లోకల్గా మండల స్థాయిలో ఉన్నటువంటి లీడర్ల మీద ఈవిడ వ్యవహరించిన తీరు గత 5 సంవత్సరాల నుంచి ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇక గాలి భానుప్రకాష్ విషయానికి వస్తే ఆయన తెలుగుదేశం క్యాడర్తో కానీ తెలుగుదేశం కార్యకర్తలతో కానీ దగ్గరగానే ఉంటున్నారని చెప్పవచ్చు. ఆయన గత 4.5 సంవత్సరాల నుంచి బాగానే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పవచ్చు. ప్లస్ ఆయన టికెట్ ఇస్తారా ఎవరో అనుమానం కూడా ఎప్పుడూ లేదు. పూర్తిగా ఈసారి ఎన్నికల్లో కూడా ఆయనకే టికెట్ దక్కుతుందనే క్లారిటీ క్యాడర్లో ఉండటం చేత పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం గాలి భానుప్రకాష్ విజయాన్ని కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ పూర్తి స్థాయిలో రోజా గెలుపుకి పనిచేస్తారా లేదనేది ఇప్పటికే అనుమానాస్పదమే. ఇక్కడ ప్రధానంగా ఇంకో విషయం చెప్పుకోవాలి. ఈ నియోజకవర్గంలో తమిళ ఓటర్ల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ మొదలయార్స్ ఓట్లు ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. ఈ మొదలయార్స్ ఓట్లు గత 2 ఎన్నికల్లో రోజా వైపుగా ఉన్నట్లుగా మనం హిస్టరీ చూస్తే అర్థమవుతుంది. మరి ఈసారి ఈ మొదలయార్స్ ఓట్లు కొంచెం స్ప్లిట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే గాలి భానుప్రకాష్ కూడా వాళ్ళతో కొంచెం చర్చలు వాళ్ళ నాయకులతో చర్చలు జరపడం ఇవన్నీ కూడా కొంత ఆళ్ళల్లో ఈసారి స్ప్లిట్ రావచ్చు అంటే డివైడ్ అవ్వచ్చు. ఆ ఓట్లు 2 పార్టీలకి సమానంగా డివైడ్ అవ్వచ్చు అనే ఒక చర్చ నడుస్తుంది. ఈ నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ చూసుకున్నా అక్కడ లోకల్గా ఉన్న పరిస్థితులు చూసుకున్నా మా టీము ప్రజలతో సంభాషించినప్పుడు అంటే ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళు వెళ్ళిపుచ్చిన అభిప్రాయాలన్నీ బేరీజ్ వేసుకుని వాళ్ళ అభిప్రాయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక అభిప్రాయానికి అయితే రావడం జరిగింది. ఆ అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఇక్కడ రోజాకు ఉన్నటువంటి వ్యతిరేకత రాష్ట్రం మొత్తంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఏ నియోజకవర్గంలో కూడా ఇంత వ్యతిరేకత కనిపించలేదు. అంత భారీ స్థాయిలో ఈవిడ వ్యతిరేకత కూడగట్టుకుంది. మరి ఇంత వ్యతిరేకత మధ్యలో కూడా ఈవిడ ఇంకా నేను గెలుస్తాననే ప్రకటనలు చేస్తున్నారు. ఆ వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా వాళ్ళు కూడా సర్వే చేయించుకునే ఉంటారు. ఆ సర్వేల్లో మరి వాళ్ళకి రిపోర్ట్ నెగిటివ్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు కూడా ఆవిడ వైపు మొగ్గు చూపడం అంటే ఆమె వైపు మొగ్గు చూపి ఆవిడకి టికెట్ ఇవ్వడం మరి ఎన్ని కారణాలు మరి ఏ కారణం చేత ఆవిడ టికెట్ ఇచ్చారో తెలియదు. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఈ నియోజకవర్గం నుంచి ఆర్కే రోజా ఈసారి ఓటమి పాలవుతున్నారని మాత్రం మా సర్వే ప్రకారం మేము చెప్పగలం. తర్వాత గాలి భానుప్రకాష్ ఖచ్చితంగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెడతారు. ప్రధానంగా ఒక విషయం గమనించాలి. ఈ నియోజకవర్గంలో గనక రోజా విన్ అవడం అంటూ జరిగితే ఇంకా ప్రత్యర్థి అంటే కూటమికి ఇంకా రాష్ట్ర స్థాయిలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా అవకాశాలు లేనట్టే. ఇక జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు వైనాట్ 175 స్లోగంలో 175 రాకపోయినా నగర నియోజకవర్గం నుంచి రోజా గెలవడం అంటూ జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు గ్యారంటీగా వస్తాయి. అంటే మా సర్వే ప్రకారం అంటే మేము చాలా నియోజకవర్గాల్లో తిరుగుతున్నాం. ఇంత వ్యతిరేకత వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఇంత వ్యతిరేకత కనిపించిన నియోజకవర్గం ఇదే మొట్టమొదటి నియోజకవర్గం. అంటే మేము గుడివాడ నియోజకవర్గంలో సర్వే చేసాం, గన్నవరంలో సర్వే చేసాం, తర్వాత చాలా నియోజకవర్గాల్లో ప్రధానమైన నియోజకవర్గాలు చాలా వాటిలో సర్వే చేయడం జరిగింది. ఏ నియోజకవర్గంలో కూడా మాకు ఎంత స్థాయి వ్యతిరేకత అనేది మాకు కనపడలేదు. మీరు కౌంటింగ్ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ ప్రతి నియోజకవర్గం చూడాల్సిన అవసరం లేదు. నగర నియోజకవర్గంలో ఏమైందో చూస్తే ఒకవేళ అక్కడ రోజా గెలుపు అవకాశాలు రోజాకి కనుక కనిపిస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీ వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినట్లే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా 5D మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.